నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు నేను ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందరికి వచ్చేసాను. అదేంటంటే హెయిర్ ఫాల్. అది పొల్యూషన్ వల్ల అవుతుండొచ్చు, లేకపోతే డైలీ మనం తీసుకునే డైట్ ని బట్టి ఉండొచ్చు, లేకపోతే అనేక రకాలుగా మనం హెయిర్ ఫాల్ అనేది చూస్తూ ఉంటాం. అసలు ఎలారా ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అని చెప్పి మనలో ఎంతో మంది సీరియస్ గా దాని గురించి స్ట్రెస్ తీసుకున్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉండే ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇంకా స్కాల్ప్ ఇష్యూస్ కానీ లేకపోతే బాల్డ్ హెడ్ కానీ ఉంటే ఇంకా అది ఒక పెద్ద కన్సర్న్ ఉంటుంది. అయితే ఇవన్నీ డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ కీర్తి రెడ్డి ఉన్నారు, స్కిన్ క్లినిక్ గచ్చిబౌలి. నమస్తే మ్యామ్. నమస్తే. సో కీర్తి గారు, నేను ఇంట్రోలో చెప్పినట్టుగా అసలు హెయిర్ ఫాల్ అనేది కూడా నిజంగా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి అదొక కన్సర్న్ అయిపోతుంది కదా. మీరైతే ఇంకా రోజు ఇలాంటివి ఎన్నో కేసెస్ చూస్తూ ఉంటారు. అసలు హెయిర్ ఫాల్ అవ్వడానికి మేజర్ కాజ్ ఏంటి? మేజర్ కాజ్ వచ్చేసి మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయి. న్యూట్రిషనల్ డెఫిషియన్సీలో మెయిన్ ఐరన్ ఉంటుంది, విటమిన్ డి, B12 ఇవి ఎక్కువ కాజెస్ చేస్తాయి. ఓకే. నెక్స్ట్ జింక్, సెలీనియం అనే మైక్రో న్యూట్రియన్స్ చేస్తాయి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. నెక్స్ట్ పరంగా జెనెటిక్, అది మన ఫ్యామిలీలో ఉంటే ఆ బాల్నెస్ హిస్టరీ దాని వల్ల కూడా వస్తుంది. అది కంపల్సరీ. ఇంకా ఓకే. అండ్ బాల్డ్ హెడ్ చూడటానికి అంటే జుట్టు మొత్తం పోతుంది, మనకు బాల్డ్ వస్తుంది అని ఎలా తెలుసుకోవాలని అంటారు? అంటే ఆ హెయిర్ ఫాల్ కి తగ్గట్టుగా మనం అనుకోవాలా, లేకపోతే అదర్వైజ్ ఇప్పుడు ఇంట్లో అనేది 3 టైప్స్ ఉంటుందండి. ఒకటి హెయిర్ ఫాల్ ఏమో షెడ్డింగ్ అవుతుంది, మనకి కనిపిస్తూ ఉంటుంది కింద హెయిర్. ఇంకొకటి వచ్చేసి హెయిర్ థిన్నింగ్, సో ఫ్రంటల్ లైన్ రెసీడ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో అప్పుడు మనం తెలుసుకోవాలి అది హెయిర్ థిన్నింగ్. సో బాల్నెస్ లో ఇట్ స్టార్ట్స్ విత్ థిన్నింగ్. హెయిర్ లాస్, హెయిర్ ఫాల్ అనేదేమో కింద మనకు తెలుస్తుంటుంది, రోజు మనం దూకుంటున్నప్పుడు అలా తెలుస్తుంటుంది. సో నార్మల్గా మనకి 50 to 100 హెయిర్ వరకు అది నార్మల్. ఓకే. అది మనకి వస్తుంది. సో మనకి హెయిర్ సైకిల్లో ఒక 3 phases ఉంటాయి. గ్రోయింగ్ ఫేజ్ అదొక 3 to 6 years ఉంటుంది. మళ్ళీ మనకి సెకండ్ ఫేజ్ ఏమో నార్మల్ డార్మెంట్ ఫేజ్ ఉంటుంది. దాని తర్వాత థర్డ్ ఫేజ్ ఏమో ఫాలింగ్ ఫేజ్, దాన్ని టీలోజన్ అంటాం. సో మనకి ఒక 10% హెయిర్ ఎప్పుడు ఆ టీలోజన్ ఫేజ్ లో ఉంటాయి. ఆ హెయిర్ అనేది మనం రోజు చూస్తాం. ఓకే. సో కొంతమందికి థిన్ హెయిర్ ఉంటుంది ఆల్రెడీ, వాళ్ళకి నార్మల్గా 20 ఊడుతుంటే ఆ రోజు 50 ఊడింది అనుకో, దట్ ఈస్ అ కన్సర్న్ ఫర్ దెమ్. వాళ్ళకి అది హెయిర్ ఫాల్ కిందకే వస్తుంది. సో ఇంకేంటంటే హార్మోన్స్, మనకి పీసీఓడి ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, ఇవన్నీ కూడా హెయిర్ ఫాల్ కాజ్ చేస్తాయి. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే స్ట్రెస్ ఇస్ అ మేజర్ ఫ్యాక్టర్. ఓకే. స్ట్రెస్ తీసుకున్నా కానీ హెయిర్ ఫాల్ అవుతుంది. స్లీప్ లేకపోయినా, ఈ లైఫ్ స్టైల్, ఈ పూర్ డైట్, ప్రోటీన్ ఇంటేక్ లేకుండా, ఇవి కూడా హెయిర్ ఫాల్ కి రీజన్స్ అవుతాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే టీలోజన్ ఎఫ్లేమ్ అని ఉంటుంది. అది ఏంటంటే మనకి సడన్ గా ఈ డెంగ్యూ ఫీవర్, చికెన్ గున్యా ఫీవర్ ఇవన్నీ వచ్చిన, ఆఫ్టర్ డెలివరీ, స్ట్రెస్, ఏదైనా మేజర్ సర్జరీ అయినా, క్రాష్ డైటింగ్ చేసిన, లిక్విడ్ డైట్స్ లో ఉన్నా, సో ఆ టైంలో ఇది ఆఫ్టర్ 3 months కనిపిస్తుంది మనకి. ఓకే. ఇమీడియట్ గా కనిపిస్తుంది. ఆఫ్టర్ 3 months ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ అయిపోయినాక ఆఫ్టర్ 3 months కనిపిస్తుంది. సో అది ఒక్కొక్కసారి నార్మల్ అయిపోతుంది. ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. విత్ ఇన్ 6 months అది నార్మల్ అవ్వలేదు అనుకో, యూ హ్యావ్ టు గో ఫర్ ట్రీట్మెంట్స్. అది క్రానిక్ టీలోజన్ ఎఫ్లేమ్ అంటారు. రైట్. అదే అబ్జర్వ్ చేసుకొని మనం 6 months వరకు గనక హెయిర్ ఫాల్ అలానే ఉంటే అప్పుడు కన్సర్న్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని. అది స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల, ఇలా ఫీవర్ అలా వచ్చినప్పుడు అది దాని వల్ల. రైట్. అయితే ఇప్పుడు జనరల్ గా మగవాళ్ళకి కూడా అఫ్ కోర్స్ ఇది ప్రాబ్లమే ఉంటుంది, కానీ ఎక్కువ ఆడవాళ్లే దీని గురించి పట్టించుకుంటూ ఉంటారు కాబట్టి పోస్ట్ పార్టమ్ లో ఎక్కువ హెయిర్ ఫాల్ చూస్తూ ఉంటాం. అది పెద్ద కన్సర్న్ కూడా అయిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఎందుకని ఆఫ్టర్ డెలివరీ ఎక్కువగా ఊడుతూ ఉంటుంది అంటారు హెయిర్? అయితే ఫస్ట్ మనకి ఆఫ్టర్ డెలివరీ ఎందుకు ఊడుతుంది అనే దానికి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏమవుతుందో తెలుసుకోవాలి. ప్రెగ్నెన్సీలో మనకి హార్మోన్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్. మన హార్మోన్స్ అన్ని హై అయిపోతాయి. సో మన గ్రోత్ ఫేజ్ ఏదో ఉందో ఎనర్జన్, అది మంచిగా లాంగ్ ఫేజ్ లో ఉంటది. ఓకే. సో దానివల్ల మన హెయిర్ గ్రోత్, థిక్నెస్, మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంక్రీజ్ అయి ఉంటుంది అప్పుడు. అండ్ మనం న్యూట్రియన్స్, సప్లిమెంట్స్ కూడా మంచిగా తీసుకుంటాం హెల్తీ బేబీ కోసం. వన్స్ డెలివరీ అయిపోయినాక హార్మోన్స్ అన్ని డౌన్ అయిపోతాయి. మన థైరాయిడ్ హార్మోన్స్ ఫ్లక్చువేట్ అవుతాయి, మన బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది, మనం స్ట్రెస్లో ఉంటాం, స్లీప్ ఉండదు, న్యూట్రియన్స్ తీసుకోము. సో ఇవన్నీ దీనివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. సో సడన్ గా లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతుంది కాబట్టి దానివల్ల అవుతుంది. సో దానికి మనం కంపల్సరీ వీ షుడ్ టేక్ అవర్ న్యూట్రియన్స్, సప్లిమెంట్స్, మంచి హెయిర్ సీరమ్స్, హెయిర్ మాస్క్ ఇవన్నీ చేసుకొని సైడ్కి ప్రొసీజర్స్ అవన్నీ చేసుకుంటే మీ హెయిర్ వాల్యూమ్, హెయిర్ అంతా బ్యాక్ వచ్చేస్తుంది.
రైట్. సో యా. అయితే ఇంకొకటి ఏంటంటే అసలు కామన్ గా హెయిర్ ఫాల్ కి కానీ లేకపోతే హెయిర్ బ్రేకేజెస్ అవుతూ ఉంటాయి కదా, స్ప్లిట్ ఎండ్స్ వస్తూ ఉంటాయి, ఇలా మల్టిపుల్ చూస్తూ ఉంటాం హెయిర్ తో. ఇవి ఎందుకు వస్తూ ఉంటాయి అని అంటారు? కామన్ ఏంటంటే మిస్టేక్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెయిర్ ఫాల్కి స్కాల్ప్ హైజీన్ ఇంపార్టెంట్ అండి. ఓకే. స్కాల్ప్ హైజీన్ మనము ఇప్పుడు ఫేస్ స్కిన్ని ఎట్లా ట్రీట్ చేస్తామో స్కాల్ప్ స్కిన్ని కూడా అంతే ఇదిగా ట్రీట్ చేయాలి. హౌ వి ప్రొటెక్ట్, మనం నరిష్ చేసుకుంటాం, హైడ్రేషన్ చేస్తాం, మాయిశ్చరైజ్ అవన్నీ పెట్టుకుంటాం, మనకి స్కాల్ప్ అట్లా చేయము. డెఫినెట్గా ఒక షాంపూ కండిషనర్ ఎక్కువ అంటే యా. సో స్కాల్ప్ని కూడా ఎప్పుడైతే స్కిన్ లాగా చూస్తారో అప్పుడు ఆ హెయిర్ అనేది మనకి రిటైన్ అవుతుంది. ఇప్పుడు స్కాల్ప్ క్లీన్ ఉండలేదు అనుకో, డాండ్రఫ్ వస్తుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఇన్ఫ్లమేషన్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. మళ్ళీ మీరు హెయిర్ స్టైలింగ్ అని చేస్తారు, హాట్ హెయిర్ అవన్నీ పెడతారు. ఇప్పుడు కామన్ అయిపోయింది కదా, బయటికి ఇప్పుడు ఇప్పుడు ఎగ్ ని బాయిల్ చేస్తే దాని ప్రోటీన్ ఎట్లా డీనేచర్ అయిపోతుందో, మరి హెయిర్ కూడా అంతా హాట్ హెయిర్ పెట్టినప్పుడు అందులో ఉన్న ప్రోటీన్ అంతా ఇట్లా టైట్ అయిపోతుంది. సో దానివల్ల బ్రేకేజ్ వస్తుంది, బ్రేకేజ్ వల్ల షార్ట్ వస్తుంది. ఇప్పుడు కెరటిన్ అంటారు, ఇంకా బొటాక్స్ ట్రీట్మెంట్స్ అంటారు, సిస్టీన్, ఆల్ దిస్ విల్ గివ్ టు హెయిర్ బ్రేకేజ్. ఓకే. సో మళ్ళీ టైట్ హెయిర్ స్టైల్స్ చేస్తారు, రాంగ్ స్టైలింగ్, హెయిర్ స్టైలింగ్ చేస్తారు. దానివల్ల కూడా కంటిన్యూస్ గా చేసినప్పుడు ఈ ఫ్రాంటల్ హెయిర్ లైన్ రిసీడ్ అయిపోతుంది, పర్మనెంట్ గా వెళ్ళిపోతుంది, అక్కడ స్కారింగ్ అవుతుంది. సో రాంగ్ స్టైలింగ్ ఒకటి. మళ్ళీ హెయిర్ ప్రోడక్ట్స్, ఈ వ్యాక్స్, మూవ్స్ ఇవన్నీ వాడతారు, కానీ వాటిని ఇమీడియట్గా వాష్ ఆఫ్ చేసుకోవాలి ఆ రోజే, లేకపోతే డ్రై అయిపోతుంది, ఆ హెయిర్ ఫాలికల్ స్వెల్ అయిపోతుంది. వాష్ ఆఫ్ చేసుకొని వెంటనే ఒక లీవ్ ఆన్ కండిషనర్ ఏదో ఒకటి పెట్టుకోవాలి, లేదా ఏజ్ హెయిర్ ఆయిల్స్ అట్లా పెట్టుకోవాలి, లేకపోతే ఇవన్నీ హెయిర్ ఫాల్, హెయిర్ బ్రేకేజ్కి కాజ్ అవుతుంది. ఇంకొకటి అంటే హెయిర్ ఫాల్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ కాజ్ ఏంటో దాని గురించి పట్టించుకోము. ఎందుకు ఊడిపోతుంది అనే దాంట్లోనే ఉంటాం. ఆ హెయిర్ ఆయిల్ రాస్తాం, హెయిర్ మాస్క్ రాస్తాము, ఇంకేదేదో చేస్తాం, అన్ని వియర్డ్ స్టఫ్ చేస్తాం, కానీ ఆ కాజ్ ఏంటో దాన్ని పట్టించుకోము, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. సో అన్లెస్ అండ్ అంటిల్ యూ ట్రీట్ ద కాజ్, హెయిర్ ఫాల్ అయితేనే ఉంటుంది. ఇంకొకటి రావడం లేట్గా వస్తుంది. ఇప్పుడు మన ఫ్యామిలీలో హిస్టరీ ఉంది అన్నప్పుడు యూ హ్యావ్ టు కన్సల్ట్ ద డాక్టర్. బాల్నెస్ హిస్టరీ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు కన్సల్ట్ ద డాక్టర్. పూర్ డైట్, దీనివల్ల ఈ మిస్టేక్స్ అన్నిటి వల్ల హెయిర్ ఫాల్, హెయిర్ బ్రేకేజ్ అనేది కామన్ అవుతుంది. అండ్ హెయిర్ బ్రషింగ్ కూడా ఎక్కువ చేస్తారు, అది కూడా డ్యామేజ్ అవుతుంది, హెయిర్ బ్రషింగ్. అయితే ఇప్పుడు ఫస్ట్ అసలు హెయిర్ మొత్తం తీసుకున్నట్టయితే మెయిన్ స్కాల్ప్ కదా, మన స్కాల్ప్ టైప్ తెలుసుకొని మనం షాంపూస్ కానీ లేకపోతే అసలు స్కాల్ప్ టైప్ తెలుసుకోవడం ఎలా అంటారు? ఇప్పుడు స్కాల్ప్ టైప్ మీరు షాంపూ చేసిన తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఆ రోజు మీకు ఆయిలీ అనిపించింది అనుకోండి, దట్ ఈస్ ఆయిలీ స్కాల్ప్. మీకు థిన్ ఫ్లేక్స్ అట్లా అనిపిస్తే దట్ ఈస్ డ్రై స్కాల్ప్. లేదా ఆఫ్టర్ 1-2 days మీకు డ్రైనెస్ వచ్చి కొంచెం ఇరిటేషన్ ఉంటే దట్ ఈస్ డాండ్రఫ్. లేదా ఇంకా ఇరిటేషన్ ఉండి, ఇన్ఫ్లేమ్డ్ ఉండి, ఇచ్చింగ్ అదా ఉంటే అది సెబోరిక్ డర్మటైటిస్ అంటారు, ఇంకా దాన్ని ట్రీట్ చేసుకోవాలి. సో అట్లా మనకి టైప్స్ ఉంటాయి. యా. ఇప్పుడు మీరు అన్న దాంట్లో కూడా తలస్నానం చేసిన తర్వాత సిరమ్స్ అని కానీ లేకపోతే కండిషనర్స్ కానీ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. అయితే ఇక్కడ మెయిన్ ఈ మధ్య కాలంలో ఏంటంటే హెయిర్ ఆయిల్ అనేది తక్కువగా వాడుతూ ఉంటాం. సిరమ్స్ లేకపోతే హెయిర్ స్టైలింగ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అంటే ఇమీడియట్గా అవి పర్చేస్ చేసేస్తాం అనమాట. అయితే ఈ రెండిట్లో హెయిర్ ఆయిలా, హెయిర్ సిరమా అంటే ఏది చెప్తారు మీరు? ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ అండి. మన హెయిర్ టైప్, మన అఫోర్డబిలిటీ, దాన్ని బట్టి చూస్ చేసుకోవాలి. ఇప్పుడు హెయిర్ ఆయిల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఈ లెంత్ నుంచి పెట్టాలన్నమాట, స్కాల్ప్ మీద పెట్టొద్దు. మనకి స్కాల్ప్ లో ఆల్రెడీ హెయిర్ ప్రతిదానికి పైలో సెబేషియస్ యూనిట్ అని ఉంటుంది. పైలో అంటే హెయిర్, సెబేషియస్ యూనిట్ అంటే సీబమ్ గ్లాండ్. సో దాని ఆయిల్ అది ప్రొడ్యూస్ చేసుకుంటది స్కాల్ప్. అందుకే కదా మనకి స్కాల్ప్ ఆయిల్ కొంతమందికి ఆయిలీ అవుతుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. సో దాని ఆయిల్ అది ప్రొడ్యూస్ చేసుకున్నప్పుడు మనకు అంత హెయిర్ స్కాల్ప్ ఆయిల్ హెయిర్ మీద అవసరం లేదు, స్కాల్ప్ మీద ఈ లెంత్ ఆఫ్ ద హెయిర్ లో పెట్టొచ్చు, అది కండిషనింగ్ ఇస్తుంది. మరి అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ తల అంటేసి లోపలికి ఇలా చేతులు పెట్టేసి రుద్దేస్తూ ఉంటారు కదా, మరి అది జస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ కి. అది రుద్దడం కూడా ఎప్పుడైనా క్లీన్ స్కాల్ప్ మీద పెట్టుకోవాలా.
తలస్నానం చేసే ముందు అసలే పెట్టుకోవద్దు ఆ ఆయిల్. అంత డర్ట్, మీరు తలస్నానం చేసేదే డర్ట్ క్లీన్ చేసుకోవడానికి. అవును, అది వారానికి మళ్ళీ ఒకసారి, yeah. 2 రోజులకు సో ఒకసారి మీరు ఉంటుంది. మళ్ళీ దాన్ని ఆయిల్, దాన్ని అంత డర్ట్ అంత లోపలికి తోస్తున్నారు, ఆ మర్దన చేసి లోపలికి తోస్తున్నారు. దానివల్ల మళ్ళీ ఫంగస్, ఫాలిక్యులైటిస్ అని చిన్న చిన్న బాయిల్స్ అవన్నీ వస్తాయి. సో స్కాల్ప్ కి అంత అవసరం ఉండదు. హెయిర్ కే కండిషనింగ్ లాగా, బిఫోర్ షాంపూ ఏంటంటే డ్రై చేస్తుంది కదా, సో హెయిర్ ఆయిల్ మాయిశ్చర్ ఇస్తుంది, ఒక కోట్ లాగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే. సో ఎవరు అఫోర్డబిలిటీ బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. హెయిర్ ఆయిల్, హెయిర్ సీరం, అట్లా హెయిర్ సీరం కూడా ఆఫ్టర్ షాంపూ మంచి కండిషనర్ లాగా పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు.